మంచిగా గచ్చిబౌలికి సంబంధించి ఎస్సీయూ ల్యాండ్స్కి సంబంధించి మీరు కూడా పార్లమెంట్లో లోక్సభలో మాట్లాడిన పరిస్థితి అంటే సుప్రీంకోర్టు నుంచి స్టేటస్కో వచ్చిన పరిస్థితి అయితే రేవంత్ సర్కార్ ముందరకెళ్ళే అవకాశం ఉందా అమ్మకానికి సంబంధించి మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా కమిటీ వేసింది కదా కమిటీ ఇప్పుడు లేదనుకుంటా ఎందుకంటే ఎకో పార్క్ అంటున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఎకో పార్క్ ఉంటే అది చాలా మంచిది కానీ అవును అమ్ముతానికి పెట్టిర్రు అది నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాళ్ళ ప్రభుత్వ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ మారుతున్నాయి కానీ అప్పుడు ఏం ఆర్గ్యుమెంట్ ఉన్నాయంటే ఇది ప్రభుత్వ భూమి మేము అమ్మవచ్చు ఎన్నో ప్రభుత్వాలు అమ్మినాయి భూమి అమ్మింది అండ్ నేను దేనికో లిక్కర్ ఫ్యాక్టరీ పెడతాను కాదు ఐటీ ఫ్యాక్టరీలు ఐటీ సంస్థలు పెడతాం ఉద్యోగాలు వస్తాయి డెవలప్ అవుతుంది అనే వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉండే ప్రభుత్వ భూమి ప్రభుత్వం ఏమైనా చేసుకోవచ్చు ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వం ఏమంటే అది చేసుకోరాదు ఆడ పర్యావరణం మంచిగా ఉండి కాపాడాలనుకుంటే కాపాడవచ్చు ప్రజలు అడిగితే కాపాడాలి ప్రభుత్వం ఎవరు ప్రజాప్రతినిధులే కదా ప్రజలందరూ ఏమనుకున్నారు దీన్ని కాపాడాలని ప్రజలందరూ ఐటీ కట్టండి కాంక్రీట్ జంగల్ చేయండి నాకు ఉద్యోగాలు ఎక్కడైనా పెట్టవచ్చు కాంక్రీట్ జంగల్ ఎక్కడైనా పెట్టవచ్చు అయితే ఇది ఇంత సీరియస్ ఉందని అనుకోలేదు తర్వాత వాళ్ళు అనుకున్నారు గమనించిండ్రు దాన్ని ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేయాలనో ఆలోచిస్తుండ్రు అండ్ దీనికి నేను కావాలని ఇది నా కాన్స్టిట్యున్సీలో ఉంది నాకు తెలుసు దీని వెనుక ఇన్స్టిగేట్ చేస్తేందుకు ఎంతోమంది ఉన్నారు దీని వెనుక ఎంతో ఏదో ఫేక్ narratives ఫేక్ వీడియోస్ ఇవన్నీ పెడితే దాన్ని నష్టమవుతుంది నేను అక్కడ పోయి వాళ్ళతో ధర్నా చేస్తే నష్టమవుతుంది నేను ఎక్కడ పనిచేయాలి లేకుంటే బీజేపీ పార్టీ ఎక్కడ పనిచేయాలి ఓసారి లెటర్ రాసి చూస్తాము చెప్పి చూద్దాము మీడియా ద్వారా నేను ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆపగలుగుతుందా చూడాలి అంటే మేమందరం కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు మేమందరం ఈటల రాజేందర్ గారు అరవింద్ బండి సంజయ్ మేము అందరం ఎంపీలను పోయి ఇక్కడి నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు పోయి మేము ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కలిసి చెప్పినాం ఇట్లయితుంది ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఇదంతా గోలకు తెలియదు ధర్మేంద్ర ప్రధాన్ గారికి అయితే వారు అరే నేను దీన్ని మంచి ఎడ్యుకేషన్ హబ్ చేద్దాం అనుకుంటున్నా అదే ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి ఐఎస్బి ఉన్నది మౌలానా ఆజాద్ ముస్లిం యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం పెట్టించింది చాలా మంచిగా ఉంది అదే ప్రాంతంలో తర్వాత ఇదేంటి ట్రిపుల్ ఐటీ ఉంది అండ్ ఆఫ్ కోర్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది అండ్ ఇన్ని ఎకరాలు ఇంకా కొంచెం మంచి సంస్థలు ఇంకోటి ఎడ్యుకేషన్ ఇప్పుడు మీరు ఏదైనా చూసుకోండి ప్రత్యేకంగా ఐఎస్బి చూసుకోండి 100 ఎకరాలు ఉండొచ్చు కానీ దాని బిల్డింగ్ ఫుట్ ప్రింట్ కేవలం 5-10 ఎకరాలే ఉంటుంది ఇప్పుడు యూనివర్సిటీ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ చూడండి దానికి 1000 ఎకరాలు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలియదు కానీ దాని ఫుట్ ప్రింట్ ఓన్లీ 10-20 ఎకరాలే బిల్డింగ్లు ఉంటాయి అంటే పర్యావరణం అది కాపాడవచ్చు ఇది చేయవచ్చు అక్కడ ప్రధాన్ గారు అన్నారు ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ హబ్ చేద్దామని మా ప్లాన్ ఉండే ఇది తప్పు నేనైతే లెటర్ రాసి చూస్తా మీరు ఇంకేమైనా చేసేదంటే కేంద్ర ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తాను రాసిండు కూడా నాకు తెలిసినంత వరకు రాసిండు మీరు దీన్ని ఎడ్యుకేషన్ హబ్ చేయండి మేము ఫుల్ సపోర్ట్ ఇస్తామని రాసిండు కానీ తనేమో కట్టుబడి ఉన్నది ఎట్లయినా అమ్మాలే ఎందుకు అమ్మాలనో అది మీకు తెలిసి ఉండొచ్చు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి మంచి లేదు పాత అయిన దోసుకొని పోయిండు దివాలా తీసిపోయిండు తెలంగాణను అప్పుల పాలు చేసిపోయిండు కొత్త అయిన దగ్గర ఏం లేవు అండ్ మీ నుంచి కాంగ్రెస్ ఢిల్లీ ప్రభుత్వం ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ఒత్తిడి ఏంటంటే నేను అనుకుంటా ఫండ్స్ పంపమనో లేకుంటే ఒత్తిడి ఏంటంటే 6 గ్యారెంటీని అమలు చేయి 6 గ్యారెంటీలు కాదు ప్రభుత్వం నడుతుందికే పైసలు లేవు 6 గ్యారెంటీలు ఎట్లా మరి ఫండ్స్ పంపడం అనేది కూడా ఒక ఇష్యూ అంటారు దానికి సుబూత్ లేదు నా దగ్గర అంటారు ఉండొచ్చు సాధారణంగా రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలు అట్లే అవుతుంది ఏదైతే అధికార రాష్ట్రానికి పంపుతారని ఉండొచ్చు కానీ ముఖ్యంగా ఏంటంటే 6 గ్యారెంటీలు అమలు చేయాలని ఒత్తిడి ఉంటుంది కదా దాని కొరకు ఈ పైసలు కావాలేమో ప్రభుత్వం నడుతుందికే పైసలు లేదు అప్పులు కడుతుందికే పైసలు లేవు అయితే దాని కొరకు చేసిండ్రు ఇంత మేము దాని తర్వాత మేము భూపేందర్ యాదవ్ గారిని కలిసాం ఎన్వైరన్మెంట్ మినిస్టర్ కలిసి ఇట్లా చెప్పినాం అయితే అట్లెట్లే చేస్తారు మన ఇంటి ముంగల కొన్నిసార్లు ఇంటి లోపల పెద్ద చెట్టును కొట్టాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోండి ఎవరు పర్మిషన్ తీసుకుండ్రు వాల్టా యాక్ట్ ఉన్నది అరే ఫుట్పాత్ మీద ఒక చెట్టు కొడుతుంది కూడా పర్మిషన్ తీసుకోవాలి 100,000 ఎకరాలు ఇట్లా క్లియర్ చేస్తారు ఇవన్నీ అయితే మేము
గట్టిగా పనిచేసినాం. రోజు రాత్రి పగలు మేము అమిత్ షా గారికి నోటీసులు పెట్టినాం, వారే చెప్పింది, ఇక్కడ పెద్దలందరికీ చెప్పినాం. కోర్స్ ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి మాకు అవకాశం లేకుంటే మేబీ కిషన్ రెడ్డి గారు చెప్పింది, కానీ మేము అందరి దృష్టి మీద ఇదే మార్గము. ఎన్వైరన్మెంట్ వీళ్ళు ఆపగలుగుతారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోపం ఏమంటే అది భూమి హైదరాబాద్ యూనివర్సిటీ కింద రిజిస్టర్ కాలేదు అండ్ నోటిఫై అయిందా కాలేదు కూడా మాకు క్లియర్గా తెలియదు. ప్రత్యేకంగా ఈ 400 ఎకరాలు అయితే ఇంకా అక్కడ పోతే లెఫ్ట్ స్టూడెంట్స్, మా ఏబీవీపీ వాళ్ళు కూడా, ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత బయట స్టూడెంట్స్లో ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు అక్కడ లోపల. అందరు ఎవరు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరు కూడా లేరు అక్కడ యూనివర్సిటీ లోపల. కానీ బయట మాజీ ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో ఉన్నారు, అన్ని మీడియాలలో ఉన్నారు, పేడ్ మీడియాలు ఉన్నారు, సోషల్ మీడియాలలో ఉన్నారు. అక్కడ బయట ఇదే గోల అది గోల, ఎట్లా చేస్తారు రేవంత్ రెడ్డి భూమా అనుకుంటుడు కాంగ్రెస్ పార్టీ. అసలుకు వాళ్ళే ఎన్నో భూములు, ఇటువంటి భూములు ఎన్నో అమ్ముకున్నారు. నియోపాలిస్ ఇక్కడ బుద్వేల్ దగ్గర ఇటువంటి రాళ్ళే అవే జంతువులు ఉన్నాయి, అవే పాములు ఉన్నాయి, అవే ఇవి ఉన్నాయి. అవన్నీ జింకలు బహుశా అక్కడ ఉండొచ్చు కానీ ఇక్కడ లేకుండొచ్చు. ఇటువంటి భూములే వందలాది వేలాది ఎకరాలు అమ్ముకున్నారు. ఇప్పుడు వీళ్ళు అమ్ముకుంటే వాళ్ళకు ప్రాబ్లం. బుల్డోజర్లు పెడుతుండ్రు. అరే కోవిడ్ టైం అప్పుడు నేనున్నా, కోవిడ్ టైం అప్పుడు స్టూడెంట్స్ ఎవరు లేకుండా, ఓన్లీ 10 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు మంచిగా బుల్డోజర్లు పెట్టి మధ్యలో నుంచి రోడ్ వేసిండ్రు. వీళ్ళు ఉన్నప్పుడు నోటిఫై చేయవచ్చు కదా. వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు బుల్డోజర్ పెట్టిండ్రు? టీఆర్ఎస్ పార్టీ బుల్డోజర్ పెట్టలేదా? మొన్న బుల్డోజర్ పెట్టినవారు వాళ్ళు దీని మీద కన్నుండే 100% వాళ్ళకి ఇట్లా ఉంటే దీన్ని మింగేస్తుంటుంది ఇప్పటి వరకు. ఇప్పుడు వాళ్ళకు నైతిక అసలుకు హక్కు లేదు దీని మీద మాట్లాడుతందుకు. ఏదో బయట లోపల స్టూడెంట్స్ కూడా ఎవరు కూడా వాళ్ళని, అంటే కేసీఆర్ ఒకవేళ సీఎంగా ఉండి 100% తేలిగ్గా అయిపోయేది. రేవంత్ రెడ్డి వల్ల కాలేకపోయింది అది. అంటే ఓపెన్గా అయిపోయి గందరగోళం ఉండొచ్చు. అప్పుడు కూడా స్టూడెంట్స్ వ్యతిరేకించవచ్చు. అప్పుడు కూడా ఈయన కూడా అదే సూప్లో పడుతుండొచ్చు. కానీ లేకుంటే ఆయన ఈ భూమి దొంగతనంలో భూస్వీకరణ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కంటే మేధావి కేసీఆర్ ఉండొచ్చు. అందులో ఈయనకి కాంగ్రెస్ కంటే కొంచెం మంచిగా ఉండొచ్చు. లేకుంటే వీళ్ళకి కూడా ఇదే సమస్య చేయగలిగేవాడు కేసీఆర్ అయితే ఉండొచ్చు. దాంట్లో ఎక్స్పర్టీస్ ఈయనకి ఎక్కువ ఉండొచ్చు, కాంగ్రెస్ కంటే ఉండొచ్చు, అది నాకు తెలియదు. కానీ వాళ్ళకు నైతిక హక్కేం లేదు. వాళ్ళే మింగేటోళ్ళు, వాళ్ళే నోటిఫై చేయవచ్చు కదా, నోటిఫై చేయలేదు. అదేంటి టెక్నికల్ ఏంటంటే అప్పుడు నేను ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని అప్పుడు నోటిఫై అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. నోటిఫై అయినాక తర్వాత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఐఎన్జీ ఒక స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్కు, అది కూడా ఢిల్లీరావు స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్, అది కూడా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఏది ఇంకేదో స్పోర్ట్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఉంటుంది, స్పోర్ట్స్ కూడా ఉంటాయి. మంచిదే అనిపించింది. తర్వాత చూస్తేంది ఆ సంస్థ ఏదైతుందో ప్యూర్ ఫార్ ప్రాఫిట్ సంస్థ. వాళ్ళకు ఎడ్యుకేషన్ మీద కాదు, ప్రాఫిట్ ఎంత చేస్తామని చాలా వ్యతిరేకత వచ్చి 20,000 అనుకుంటా, 20,000 నాకు తెలిసి, నాకు యాదకుంది అట్లే 20,000 అనుకుంటున్నా. అయితే తెలియదు నాకు, మీరే కరెక్ట్ ఉండదు. దాని తర్వాత వైఎస్ఆర్ వచ్చినాక తీసుకున్నారు. వాళ్ళు ఐఎంజీ ఎవరికైతే ఇచ్చిండ్రో వాళ్ళు కేసు పెడితే కేసు నడుస్తూ ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసు గెలిచింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు ల్యాండ్ ఎవరిదైతుంది? ఇది నోటిఫై అయిన ల్యాండా, నాన్ నోటిఫైడ్ ల్యాండా? నా ప్రకారం ఇది నాన్ నోటిఫైడ్ ల్యాండ్, ఈ 400 acres. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు నోటిఫై అయింది, 2,300 acres నోటిఫై అయింది. తర్వాత ఇందులో నుంచి 400 acres డీనోటిఫై చేసే వాళ్ళకి ఇవ్వాలి కదా. అయితే డీనోటిఫై అయింది. అయినాక వాపస్ కోర్టు గెలిచినాక అది ఎవరి భూమి ఉంటుంది? యూనివర్సిటీ నోటిఫైడ్ భూమా, ప్రభుత్వ భూమా? ప్రభుత్వ భూమి అవుతుంది. ఇదే లూపాలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రకారం ప్రభుత్వం అయినా కూడా మోరల్గా ఎస్సీది, అవును, చట్ట ప్రకారం ప్రభుత్వం అయినా కూడా చేయవద్దు. ఆడ చూసిన కదా ఎంత మష్రూము, బఫ్లో లేక్, పీకాక్ లేక్, మష్రూమ్ రాక్, జింకలు. ఇప్పుడు జింకలని బయటకు వచ్చినాయేనో మా షేర్లింగంపల్లి ఇండ్లకు పోతున్నాయి. అంత చేసే వాళ్ళకి జింకలకు కవర్ లేకుంటే కుక్కలు, ఫెరైల్ డాగ్స్ అంటారు, అవి వచ్చి గుంపులు వచ్చి వాడిని అటాక్ చేసి వాళ్ళని జింకలను చంపుతున్నాయి. ఇవన్నీ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మాత్రము నాకు ఆపిండ్రు, నాకు సంతోషము. జరిగిన నష్టం జరిగింది, ముందుకు అట్లా చేయొద్దు ప్రభుత్వము. దీన్ని ఇన్ఫ్యాక్ట్ దీన్ని పాజిటివ్గా వాడుకొని దీన్ని ఎకో సెంటర్ చేయండి.
అండ్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్. హైదరాబాద్ వేరే నగరాలలో ఉండదు ఇటువంటిది. ఎకో టూరిజం చేయండి ఇలా. లంగ్స్ అండ్ లంగ్ స్పేస్ ఉంటుంది. అండ్ పర్యావరణం కాపాడాలి. ఇంకోటి నేను ఫస్ట్ టైం పార్లమెంట్లో ఆ మెయిన్ స్పీసెస్ చెప్పిన అప్పుడు ఎక్స్టింక్ట్ స్పీసీస్ మళ్ళీ హైదరాబాద్లో కనబడ్డాయి. కూల్ బర్త్ బోలేనాథ్ అని ఎగ్ ఈటింగ్ స్నేక్, అది ఎక్స్టింక్ట్ అయిపోయినా కనబడ్డది. తర్వాత ఒక స్పైడర్ క్రాప్ తిరిగి ఉంటుంది, స్పైడర్, అది ఉస్మానియా యూనివర్సిటీలో కనబడ్డది. నేను ఫస్ట్ నా మేడన్ స్పీచ్ చూడండి ఆన్ డిమాండ్స్ ఆఫ్ గ్రాంట్ ఫర్ ఎన్వైరన్మెంట్. ఇవన్నీ ఉన్నాయి. అంతే ఎన్నో స్పీసీస్ మనకు తెలియదు. స్టార్ టాటాయిస్ అయితే ఎక్స్టింక్ట్ అవుతున్నాయి, దొరుకుతున్నాయి. ఇవన్నీ మానిటర్ లిజర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎన్నో రకరకాలైన చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వస్తాయి. మీనాక్షి నటరాజన్ ఈ కేబినెట్ మీటింగ్లో సెక్రటేరియట్లో జరిగిన మీటింగ్కి మీనాక్షి నటరాజన్ అటెండ్ అయింది. అదొక కాంట్రవర్సీ అవుతుంది కదా ఈ ఇష్యూలో. అంటే ఆమె కాంగ్రెస్ లీడరు, ఆమె కేబినెట్ మీటింగ్ సెక్రటేరియట్కి ఎట్లా పోతుంది, కేబినెట్ మీటింగ్లో ఎట్లా పార్టిసిపేట్ చేస్తుంది, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది కొన్ని చట్టం ప్రకారం ఏ పార్టీలైనా కూడా పోయేది. కొన్ని ఇట్ ఈస్ నాట్ డన్ అంటే ఎవరు చేయరు. ఇది ఎప్పుడు మొదలైనాయి నాకు తెలిసినప్పుడు తెలంగాణలో నా సొంత భూమి కేసీఆర్ టైం అప్పటిని. కేసీఆర్ కొడుకు పోలేదు సెక్రటేరియట్కు, కేసీఆర్ కుర్చీలు కూర్చోలేదు, కొబ్బరికాయలు కొట్టలేదు. తలంబరాలు కూడా మనవడే కదా అప్పటి సది మొదలైంది. అందుకే అంటున్నా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు టీఆర్ఎస్ నోడగొట్టింది ఎందుకు? వాళ్ళు వద్దు, తెలంగాణ రిజెక్ట్ చేసింది. కొత్త ప్రభుత్వం మేము వచ్చేది రాలేము ఎన్నో కారణాల వల్ల కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ గెలుపు కాదు, టీఆర్ఎస్ రిజెక్షన్ వల్ల వచ్చింది. కాంగ్రెస్ అది గమనిస్తే వాళ్ళు చేసిన తప్పులన్నీ వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఒక ఉదాహరణ చెప్పారు, భూముల అమ్ముడు ఇంకో ఉదాహరణ. ఆ తప్పులన్నీ అసలుకు సాధ్యం కాని పథకాలు అనౌన్స్ చేసుడు, వాళ్ళు చేసిన తప్పులన్నీ ఇచ్చేస్తుంది. ఇంకోటి వాళ్ళు చేసిన తప్పులు పట్టుకోగలుగుతలేరు. వాళ్ళు జ్యుడిషియరీనో దేన్ని మేనేజ్ చేసిండ్రో ఎవరిని మేనేజ్ చేసిండ్రో వాళ్ళు జైల్లో పడతలేరు. ఆయన కేసులు నడుస్తున్నాయి, కేసులు నడుస్తున్నాయి కానీ మెల్లగా నడుస్తున్నాయి. వాళ్ళకి విపరీతమైన పైసలు, తండ్రి కొడుకులకు ఆ ఫ్యామిలీకి విపరీతమైన పైసలు, తెలంగాణ దోసుకున్న పైసలు ఉన్నాయి. ఓకే, ఎంత మేనేజ్ చేస్తారు.